యూట్యూబ్ ఎంత ఫ్రీ అయితే మాత్రం ఏది పడితే అది పెట్టేస్తారా? జనాల గురించి కొంచెం కూడా ఆలోచించరా? ఇలాంటి కొండ షార్ట్ ఫిల్మ్లు చూసి జనాల మతి స్థిమితం దెబ్బతింటే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఇలాంటి షార్ట్ ఫిల్మ్లు కనుక మళ్ళీ తీశారనుకో, ఎడిట్ రే సైమని నిన్ను చంపేస్తారా? రే నీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైందిరా, కానీ అలాంటి షార్ట్ ఫిల్మ్ లేకపోతే మనకు కంటెంట్ ఎలా వస్తుంది? అది కరెక్టే. మనం వీడియోలోకి వెళ్లే ముందు హీరో ఆలం గురించి ఎవరికైనా తెలియకపోతే వాడి గురించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. వాడు బంగ్లాదేశ్ సూపర్ స్టార్. మన టాలీవుడ్ లో మహేష్ బాబుకున్నంత లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్. He's not from India, but he's a big superstar. Girls are crazy over him. They're like drooling over him, and he's the new viral sensation. So I'm just going to show you his picture, and you have to tell me your first thoughts. I think I really like his body. He's damn sexy. ఊహకందని ఫైట్ సీన్స్, అక్కడ జనాలు వాడంటే పడి చచ్చిపోతారు. అదే పోలికలతో మనకి ఒక హీరో ఉన్నాడు. వాణ్ణి చూసి ఇక్కడ జనాలు పడి చచ్చిపోతారో లేకపోతే వాణ్ణే కింద పడేసి చంపేస్తారో చూడాలి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ షార్ట్ ఫిల్మ్ పేరు స్వీట్ లవ్, అంటే తీపి ప్రేమ. నాకేంట్రా ఈ కర్మ. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ షార్ట్ ఫిల్మ్ లో ఉన్న కంటెంట్ వీర లెవెల్ అంతే. ప్రపంచంలో ఎక్కడ ఎతికినా మీకు ఇలాంటి టాలెంట్ మాత్రం దొరకదు. సెప్టిక్ ట్యాంక్ లో ఎతికితే దొరకచ్చేమో, అది వేరే విషయం లేదనుకోండి, లేకపోతే ఛాన్సే లేదు. విన్నారా? బ్యాక్గ్రౌండ్ లో మ్యూజిక్ విన్నారా? పెళ్లి వీడియో నుంచి దుబ్బేసినట్లేదు. అన్నా నీ బాడీ సూపర్ అన్నా. ఏమనుకుంటున్నావురా? గట్టిగా లేవేటన్నా. అదే పుట్టుడు గట్టుడు అంటారు కదన్నా. పుట్టడేంట్రా పుట్టాడు? ఫేస్ ఏంట్రా ఫేస్? బిర్యానీలో బెల్లం కలుపుకోతినోళ్ళగా. 6 అడుగులకు 2.5 అడుగు తక్కువ. కూల్, మీరేం కంగారు పడకండి. వీడేం మన హీరో కాదు, కామెడీ పీస్ గాడు. మన హీరోకి రావడానికి ఇంకా టైం ఉంది. ఇవాళ మన రౌడీని ఎవరో కూడా చూపించాలరా. హలో ఇందు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేంటి? అయినా మీ మావయ్యకి ఎందుకు ఇచ్చావు ఫోను? వాడి గాడిదేదో గొడవేదో తెలీదు. నీ తెలుసేంట్రా? నిన్ను చూసి చాలా కాలం అయింది. ఐ మిస్ యూ ఇందు. అంత మిస్ అవుతున్నాడేట్రా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను. చచ్చిపోరా, చచ్చిపో. దీన్ని ఏ యాంగిల్ నుంచి రౌడీజం అంటారా? పక్కనోడు ఏలింటికి వెళ్ళడం కాకపోతే. ఆడేంట్రా నన్ను పడుచుకోండి వెళ్ళిపోయాడు? వీధి కుక్కల్ని జనాలు పట్టించుకోరు భయ్యా. బ్రహ్మానందం పొట్టి కదా, వేణుమాధ పొట్టి కదా, మా ఇదిలో వేసుకడు కూడా పొట్టిగాడే. హైట్ గురించి కదరా, టాలెంట్ గురించి మాట్లాడు. అవును, పక్కనోడు ఏలింటికి వెళ్ళడం మనోడి టాలెంట్. రేపు రాజమౌళి సినిమాలో మనమేరా విలన్. ఏంటి రాజమౌళి మూవీలో విలనా? నీకు విషయం చెప్పనా? ఆ విలన్ పక్కన ఒక లవ్ ఫుడ్ గార్డ్ ఉంటాడు. ఆ లవ్ ఫుడ్ గార్డ్ ఇంట్లో పని చేసేటోడు ఉంటాడు. ఆ పని చేసేవాడి ఇంట్లో బాత్రూమ్లు కడిగేవాడు ఉంటాడు. నీకు ఆ రోల్ కూడా ఇవ్వరు భయ్యా. ఏరా కళ్ళు కనిపెట్టలేదా? నా కళ్ళు నాకెలా కనబడతాయి? నన్నే కొడతావరా? మా వాడొస్తారా నీ సంగతి చూడనీకి. ఎవడ్రా వాడు? వీడే మన హీరో. వీడిని చూస్తుంటే మీకు ఎవరు గుర్తుకొస్తున్నారు? నాకైతే నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమ్మలేను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. చెయ్యి ఫోన్ చేయడానికి. భయ్యా నువ్వు ఫోన్ చేసావా లేకపోతే గాల్లో క్యాండీ క్రష్ ఆడావా? వస్తున్నాడురా మా వాడు, నీ సంగతి తెలుస్తాడు. ఎవడ్రా ఇక్కడ అమ్మాయిని నడిపించింది? అవును నిజమే. ఎవడు ఏడిపించాడు? ఆ లబ్బేకన్ని కొట్టాడని కదరా నువ్వు ప్యాంటు చింపుకొని మరి వచ్చేసావు. అసలు నిన్ను కాదురా, ఆ స్క్రిప్ట్ రాసినోడు దొరికితే వాడు కొత్త దోపాలి గుణపం. అది అవ్వాలందరికీ గుణపాఠం. దీనమ్మా ఫ్లోలో వచ్చేసిన రన్నింగ్ బంద్ వచ్చేసి. నేనే బే వేసాను రా.
ఆ మరమరాల సౌండ్ ఏందిరా నాయనా? దీన్నమ్మ అక్కడ ఫైట్ సీన్ జరుగుతుందా, ఇంకేమైనా జరుగుతుందా? చెప్తాను నీ సంగతి. అన్నా వీడెవడో కొడుతున్నాను ఇక్కడ. ఎవడ్రా వాడు? అమ్మ బాబాయ్! చూసి చూడంగానే నచ్చేసా. ఇంతకంటే ఎక్కువసేపు ప్లే చేశాను అనుకో నా వీడియోకి పడుద్ది కాపీరైట్ క్లెయిమ్. అయినా సీరియల్లోనే అనుకున్నాను, షార్ట్ ఫిల్మ్స్ లో కూడా స్టార్ట్ చేస్తారా సినిమా పాటలు బీజిఎంలు కాపీ కొట్టేయడం. అయినా మీరు వీడు వాకింగ్ స్టైల్ గమనించారా? రోబోలా నడుస్తున్నాడు. తాళం అక్కడ పెట్టాను. ఏంటేమన్నావు? అమ్మ బాబాయ్. ఎక్స్క్యూజ్ మీ, తప్పుగా అనుకోపోతే మీతో కొంచెం మాట్లాడొచ్చా? చెప్పండి. అండ్ ఫ్రమ్ దిస్ మూమెంట్ పులిహోర మిక్సింగ్ విల్ స్టార్ట్. మీ పేరేంటి? మధు. నా పేరు కిరణ్. అలా కూర్చుని మాట్లాడదామా? ఓకే. నీ అమ్మ స్క్రిప్ట్ రాసినోడు నాకు కనిపించాలరా. వాడిని గుర్తమైతే గద్దలా ఎగుడతాడు, లేకపోతే పార్క్ లో కూడా పాకి గడి పిలిస్తే పెళ్ళి వెళ్ళిపోద్దా? ఈ రోజు నుంచి మీకు ఏం అవసరం ఉన్నా నాకు చెప్పండి, నేను చేస్తాను. ఆ అమ్మాయి ఇంట్లో బాత్రూమ్ లో కడిగి ఎవరు రాలేదంట, వెళ్ళి కడుగు. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను మూవీ డైరెక్టర్ గా ట్రై చేస్తున్నాను. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. మరి మీ హాబీస్ ఏంటి? సాంగ్స్ వింటాను. మరి మీ హాబీస్ ఏంటి? నువ్వు పులిహోర కలుపుతున్నావు అనుకుంటే హెచ్ఆర్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నావేంట్రా ఉల్ఫా ఫేస్ ఫెలో. మీకు విషయం తెలుసా? మాకు మావయ్య అన్నాడు, వాడికి మా అత్తే అంటే దడ. మా అత్తే బట్టలన్నీ వాడే ఉతుకుతాడు. ఇదొక జోకు, మళ్ళీ ఆ జోక్ కి ఆ అమ్మాయి ఫ్లాట్. దీని అమ్మాయి స్క్రిప్ట్ రైటర్. కొంతమందిని చూస్తే ఏ రిలేషన్ లేకపోయినా మన వాళ్ళు అనిపిస్తుంది. అందుకే మీతో ఇలా మాట్లాడగలుగుతున్నాను. మీరు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు? ఎందుకు? ఊరికే అడిగాను. మంచి అబ్బాయి దొరికితే త్వరలోనే చేసుకుంటాను. అరే తీసేరా తీసేయి, ఎంతకంటే ఈ హెచ్ఆర్ ఇంటర్వ్యూని నేను భరించలేను. మీ నెంబర్ చెప్పండి. 1 సెకండ్ మీరే టైప్ చేయండి, ఎందుకంటే చెట్లు కూడా చెవులు ఉంటాయని విన్నాను. రే నువ్వు సొల్లాపు నిజం చెప్పు. వెలుముద్ర గడివి కదా. చెట్లు ఫోన్ నెంబర్ ఇంటే ఏమైంది? అర్ధరాత్రి వచ్చి ప్రాంక్ కాల్ చేస్తాయా? హాయ్ రా. ఎలా ఉంది సింగపూర్? It's good, dude. బయట క్లైమేట్ ఎలా ఉంది? It's good, dude. సాంబార్ లో బల్లి పడితే, It's good, dude. ఫంక్షన్ లో నీ ప్యాంట్ చిరిగితే, It's good, dude. బిగలే. సినిమా ఎలా ఉంది? It's good, dude. గాడిది గుడ్డేం కాదు. కిరణ్, నువ్వేదో చెప్పాలన్నా? మధు, ఐ లవ్ యూ. కిరణ్, నిన్ను మొదటిసారి చూసినప్పుడే నా మనసు నీకు ఇచ్చేశాను. హలో బ్రదర్స్, ఇది ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే, రియాలిటీ నేను చూపిస్తా. నువ్వేదో చెప్పాలన్నా? మధు, నీతో మాట్లాడినప్పుడల్లా ఇక్కడ ఎంతో సంతోషంగా ఉంటుంది. నేను చూసినప్పుడే అనిపించింది నువ్వు నా కోసమే పుట్టావని. ఐ లవ్ యూ మధు. ఈడు మాటలేమి సింక్ అవ్వట్లేదు కానీ, రే నిఖిల్ గా నీ ఎడిటింగ్ స్కిల్స్ చూపి. నువ్వేదో చెప్పాలన్నా? నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. నువ్వు ఇలాంటి వాడివి అనుకోలేదు. నీలాంటి వాళ్ళని చూస్తే నాకు అసహ్యం. జన్మలో నీ మొహం నాకు చూపించుకు. ఛీ! ఎవరు మీరు? 10 నెలలుగా నీ కోసం పిచ్చోళ్ళ తిరుగుతున్నాను. నీ అందం నన్ను ఏంటేంటేంటి దహించి వేస్తోంది. ఓ దంచి వేస్తుందా? నాకు ఇంకో లైన్ పడిందిలే. నిన్ను పొందాలన్న కోరిక నాలో రగిలిపోతుంది. ప్లీజ్ నన్ను వదిలేయండి. నేను ఒక అతని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను. ఎవరినో ప్రేమించింది అంటుంది కదా. రే ఏంట్రా వదిలేసేది? దానికి నాకు మధ్యలో ఎవడొచ్చినా చంపేస్తా. చెప్పు వాడిని మర్చిపోతానని, లేదంటే చంపేస్తా. వాడిని నిలువునా నరికేస్తా.
అన్నా నీ గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఎత్తుకుపోతున్నారన్నా. ఎక్కడ? ఒకసారి వీడియో ఆపేసి ఆడియో మాత్రమే విందాం. వాళ్ళు వచ్చేస్తున్నారు, ప్లీజ్ వెళ్ళిపో. రే మర్యాదకి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే ప్రాణాలు పోగొట్టుకుంటావు. ఏయ్, ప్రాణం మీదకి వచ్చింది కదా అని చెప్పి ప్రేయస్ వదిలేసి పారిపోయి ప్రాణాలు కాపాడుకునేవాడు కాదు ప్రేమికుడు అంటే. ప్రేయస్ కాపత్తాలు పెడితే ఎదుటివాడి ప్రాణం తీసైనా సరే. ఏయ్, కిరణ్ కొట్టిన తర్వాత పిలవడం ఏంటక్కాయ్, ఇంకెందుకు చచ్చిపోయిన తర్వాత పిలవాల్సింది. కిరణ్ అంట కిరణ్. కూడదనే కదా నీకు చెప్పలేదు కిరణ్. నువ్వు లేకపోతే నేను బతకలేను కిరణ్. ఐ లవ్ యూ కిరణ్, ఐ లవ్ యూ. దీని అమ్మ జీవితం. అసలు వీడు పక్కనోడు గొద్దులో ఏలెందుకు ఎడతాడో తెలియదు, ఆ అమ్మాయి వీడికి ఎట్ట పడిపోయిందో తెలియదు, అసలు వీడు కళ్ళద్దాలు ఎందుకు తీయడో తెలియదు, వీడెవడో వచ్చి ఇట్స్ గుడ్ అని ఎందుకు అంటాడో తెలియదు, ఈ అమ్మాయి అందరూ చూసి వీడికి ఎందుకు తెంచి వేస్తుందో అర్థం కాదు. ఛీ, జనాలు ఏమైనా ఎర్ర కనబడుతున్నారేంట్రా ఇలాంటి షార్ట్ ఫిలింలు. దీన్ని తిట్టి ఇంకా వేస్ట్ కానీ నేను రోస్టింగ్ వదిలేస్తున్నారా? నేను రోస్టింగ్ వదిలేస్తున్నా. By the way, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ 301 Diaries కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.